నువ్వు మంచి పని చేస్తే జవాబు ఇవ్వడానికి ఏమిటి నీకు నొప్పి? నువ్వు ఘనకార్యం చేస్తే ఎందుకు జవాబు ఇవ్వవు? కయీనో, వేర్ ఈజ్ యువర్ బ్రదర్? నీ సహోదరుడు ఎక్కడ? జవాబు ఇవ్వడానికి చాలా కష్టం అనిపించింది. అప్పుడు దేవుడు అంటున్నాడు, నువ్వు మంచి కార్యం చేసినట్లయితే తలెత్తుకోవా? చేసింది పనికి మాలిన పని కాబట్టి తలదించుకుని కోపంతో జవాబిస్తున్నావు. జాగ్రత్త సహోదరుడా, నీ యోగక్షేమాలు తెలుసుకోవాలని ఆశపడిన భార్య ఏమిటండి ఇంత ఆలస్యంగా వస్తున్నారని చెప్పి అడిగినప్పుడు నువ్వు కోపంతో జవాబిస్తున్నట్లయితే ఇండైరెక్ట్గా చెప్పేస్తున్నావు, నేను పనికి మాలిన పని చేసి వచ్చానని చెప్పి, పనికి మాలిన తిరిగి వచ్చానని చెప్పి. బాధ్యత కలిగిన భర్తగా తన ఇంటికి వచ్చినప్పుడు నువ్వు ఇంట్లో లేకుండా ఉన్నట్లయితే ఖచ్చితంగా అడుగుతాడు, ఎక్కడికి వెళ్ళావని చెప్పి. నువ్వు బాధ్యత కలిగిన భార్య అయితే ఖచ్చితంగా చెప్పాలి, సరుకులు తేవడానికి వెళ్ళానండి, కూరగాయలు తేవడానికి వెళ్ళానండి, అందుకే ఆలస్యమైంది. మృదువైన స్వభావంతో చక్కగా జవాబిచ్చి ఇల్లాలు అయినట్లయితే సాధారణంగా ఏ భర్త ఇబ్బంది పడడు. నువ్వు జవాబు ఇవ్వడం కష్టమైతే నువ్వు వెళ్ళిన పని, నువ్వు చేస్తున్న పని సరైనది కాదు అని ఇండైరెక్ట్గా నువ్వు తెలియచేస్తున్నావు. జాగ్రత్త. ఆధ్యాత్మిక జీవితంలో దూర ప్రాంతాలకు వెళ్ళేటటువంటి మనుషుల యొక్క వ్యక్తిత్వము, అలా వెళ్ళినప్పుడు ఎందుకు ఎక్కడికి వెళ్ళావని ప్రశ్నిస్తే జవాబు చెప్పడానికి కష్టంగా ఉండేటటువంటి తత్వము దారి తప్పిన వారి జీవితాల్లో కనిపిస్తుంది. మర్చిపోమాకండి.